చేస్తూ మరి ఇలా వారి ఆశీర్వచనంతో కౌడిపల్లి గ్రామంలో మరి ఇవాళ ఆంజనేయ స్వామి గుడి, పోచమాంబ గుడి, రేణుకా ఎల్లమ్మ గుడి నిర్మాణం చేసుకున్నాం. సంవత్సరం అయింది కనుక వార్షికోత్సవాలు చేసుకుంటున్నాం. మరి అందరం కూడా సుఖశాంతులతో ఉండాలి. భగవంతుని దయ వల్ల, స్వామివారి దయ వల్ల మరి బాగా వర్షాలు పడాలి, పంటలు పండాలి, రైతులందరూ కూడా మంచిగా ఉండాలి. ఇక్కడ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి. ఇలా దేవాలయాలు మనకి ఏది మిగిలినా లాస్ట్కు జీవితం మిగిలింది భగవంతుని కృపనే కనుక తప్పకుండా అందరం కూడా వారికి పాత్రలమై మనం అభివృద్ధి చేసుకుంటానికి కూడా ప్రయత్నం చేద్దాం. మరి స్వామి గారి దయ వల్ల మరి ఇంకా కొన్ని గుళ్ళు కూడా ఉన్నాయి. అవి అతి తొందరలో కూడా పూర్తి చేసుకొని వీటిని కూడా శంకుస్థాపన మరి ప్రారంభించుకుంటాం, ప్రతిష్ట కార్యక్రమాన్ని చేసుకుంటాం. ఇవన్నీ కార్యక్రమాలు చేద్దాం. తప్పకుండా 4-5 నెలల్లో శ్రావణ మాసం వరకు అన్ని గుళ్ళు కూడా సాధ్యమైనంత వరకు స్వామివారి దయ ఉండి, స్వామి దయ ఉన్నట్టయితే తప్పకుండా అవన్నీ పూర్తి చేస్తాను. సదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదాక్షేత్ర సృష్టితం. సమస్త ప్రపంచము బాగుండాలనేటువంటి దివ్యమైన సంకల్పంతో అనేక దేవాలయాలు జీర్ణాలను ఉద్ధరించుకొని మన కౌడిపల్లి అనేక మంది కలిసి మన మదన్ రెడ్డి గారు మరియు వారి యొక్క పరివారం, గ్రామస్తులు, వివిధ రకాలైనటువంటి దాతలు అందరూ కలిసి దేవాలయాలను జీర్ణోద్ధారం చేసుకోవడం జరిగింది. అన్ని దేవాలయాల యొక్క వార్షికోత్సవాన్ని ఈరోజు అత్యంత వైభవంగా తమాలార్చనతో, హవనాలతో, దివ్యమైన రీతిలో అభిషేకాదులతో, చందన పూజలతో చేసుకుంటున్నాము. దీనివల్ల ఎవరికి ఏమి లాభం అని ఆలోచన చేస్తే ప్రపంచానికంతా లాభం. ఒక దేవునికి పూజ చేస్తే ప్రపంచమంతా లాభం. ఎవరైతే మనస్ఫూర్తిగా భగవంతునికి నమస్కారం కాబట్టి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి మనం ఈ వార్షికోత్సవ సమయంలో మళ్ళీ భగవంతునికి సేవ చేసే అవకాశం కలగాలని, మనలో ఉండేటువంటి ప్రేమతత్వం అభివృద్ధి పొందాలని, పుణ్యబలం ఇంకా పెరిగి మనకి ఇంకా శ్రేయస్సు కలిగేలా ఆశీర్వదించాలని ఇక్కడ దేవతామూర్తులను, గురువుగారిని అర్థిస్తూ ప్రేమతో మాట్లాడుకుందాం, ప్రేమగా ఉందాం, కృతజ్ఞతగా మెదులుదాం, అందరినీ కలుసుకొని అందరితో హాయిగా ఉందాం. అదే ఆశీర్వచనాన్ని భగవంతుని దగ్గర కోరుకుందాం.